బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత అంబటి రాంబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి మొబైల్ కోర్టుకు తీసుకువెళ్లారు. వైసీపీ నేత అంబటి రాంబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి మొబైల్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుని కొద్దిసేపటి క్రితం గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో నల్లబాడు పోలీసులు అయితే హాజరుపరచడం జరిగింది. గత రాత్రి 11 గంటల సమయంలో వికాస్ నగర్లోని అంబటి రాంబాబు నివాసం వద్ద అంబటి రాంబాబుని పోలీసులు అదుపులో తీసుకుని వజ్ర వాహనంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ తరలించారు. గత రాత్రి నుంచి కూడా ఈరోజు సాయంత్రం 7:30 వరకు కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్లోనే అంబటి రాంబాబు నుంచి అతన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించినట్టు కూడా తెలిసింది. అయితే కొద్దిసేపటి క్రితం గుంటూరు జీజీహెచ్కి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో అంబటి రాంబాబుని హాజరుపరిచారు. అయితే అంబటి రాంబాబు తరపున వాదించేందుకు మాజీ ఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో పాటు ఇక్కడున్న స్థానిక వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఒలూరు వెంకటరెడ్డితో పాటు పలువురు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కోర్టు హాల్లోకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ పీపీ కూడా వచ్చి హాజరయ్యారు. మొత్తానికి అంబటి రాంబాబుపై నల్లబాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక ఎస్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మరోవైపు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అతని తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారంటూ కూడా అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రెండిట్లో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టి అంబటి రాంబాబును ఇప్పుడే కోర్టు హాల్లో ప్రవేశపెట్టారు. స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి స్రవంతి ఇరుపక్షాల వాదనలు వింటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అంబటి రాంబాబుని కావాలనే కుట్రపూరితంగా రెచ్చగొట్టి అతనిపై కూడా తప్పుడు కేసులు పెట్టించి ప్రభుత్వ వేధింపులకు పాల్పడుతుంది. అతనికి రిమాండ్ను తిరస్కరించాలంటూ కూడా అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తుండగా, ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం అంబటి రాంబాబు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ పదే రెచ్చగొట్టే విధంగా అతను ప్రెస్ మీట్లు కానీ ప్రసంగాలు చేస్తున్నారు. అతను బయట ఉంటే శాంతి భద్రతతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ విధించాలంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి జడ్జి న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబుకి రిమాండ్ విధిస్తుందా, రిమాండ్ తిరస్కరిస్తుందా అనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు అంబటి రాంబాబుపై నల్లబాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులతో పాటు మరొక 3 చోట్ల ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల ఫిర్యాదులు చేసి ఉన్నారు. అవి కూడా కేసులు కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పల్నాడు జిల్లా నగరికల్లు పోలీస్ స్టేషన్తో పాటు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లోనూ, అమృతలూరు పోలీస్ స్టేషన్తో పాటు గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కూడా కొద్దిసేపటి క్రితం తెలుగు మహిళలు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కేసులు నమోదు నేపథ్యంలో ఇప్పుడు నల్లబాడు పోలీస్ స్టేషన్లోని నమోదైన 2 కేసుల్లో ఇప్పుడు అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు రిమాండ్ విధిస్తారా, రిమాండ్ తిరస్కరిస్తారనేది కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ రిమాండ్ కనుక తిరస్కరిస్తే మిగిలిన పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో అంబటి రాంబాబును అదుపులో తీసుకొని ఆ స్టేషన్లకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే అంబటి రాంబాబుకి రిమాండ్ బెయిల్ అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం